ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లోపలికి పదండి. పదండి. వెంటనే పెళ్లి జరగాలి, లేకపోతే నేనిక్కడుండను. నా దారి నేను చూసుకుని వెళ్ళిపోతాను. నేను మాత్రం నీతో రాను. ఎందుకంటే బావ కానీ అత్తయ్య కానీ ఈ పెళ్లిని కాదంటే నాకు చావి దిక్కు. ఒట్టు వేస్తేనే మీ అత్తయ్య ఆగుతుంది. ఒట్టు నానమ్మ. లక్ష్మమ్మ, ఇక్కడికి వచ్చి ఏడ్చి చేస్తాను. అక్కడ విహార్ బాబు యమునమ్మ గారి మీద ఒట్టేసి సహస్రమ్మని పెళ్లి చేసుకుందని మాట ఇచ్చేసినారు. ఆ మాట నిజమైతే ఏటవుతుందో తెలుసా? నీ పరిస్థితి ఏంటో నేను ఊహించినానమ్మా. ఏడు శాతం ఎలా ఈ గండాన్ని దాడుతాం? అలా మౌనంగా రాయిలా గుండిపోతావేటమ్మా. నువ్వేటి చేయకపోతే అన్యాయం అయిపోతే నువ్వే తల్లి. ఏం చేయాలి పండు? ఏడు చేయాలి అంత వేటమ్మా. పోనీ విహార్ బాబుతో మాట్లాడు. ఏం మాట్లాడాలి పండు? అలా మాట్లాడకమ్మా. అక్కడ విహార్ బాబు మాట ఇచ్చాడు కదా, మరి నీ పరిస్థితి ఏంటి? మరి నీ మెడలో విహార్ బాబు కట్టిన తాలికి ఇలివేటి? నీ జీవితం ఏటైపోయి అడుగమ్మా. అడిగితే అడిగితే ఏటంత వేటమ్మా? నువ్వు అడగకుండా ఉంటే నీ జీవితం ఏటైపోద్ది? నేను వెళ్ళడిగితే అక్కడ యమునమ్మ గారి మీద ఒట్టేశారు విహారీ గారు. యమునమ్మ గారి పట్ల నేనేం కృతజ్ఞత చూపించినట్టు అవుతుంది పండు. మరోవైపు సహస్రమ్మ ఈ పెళ్లి జరగకపోతే చచ్చిపోతానంటుంది. ఆ మాట విన్న తర్వాత నేను వెళ్ళి ఏం అడగను పండు. ఇక్కడ సమస్య విహారీ గారు సహస్రమ్మని పెళ్లి చేసుకోవడం కాదు. అంతకంటే ముందు నా మెడలో విహారీ గారి తాళి కట్టడం. ఇప్పుడు సమాధానం చెప్పాల్సింది విహారీ గారు కాదు. ఇలాంటి పరిస్థితుల్లోకి మమ్మల్ని నెట్టేసిన ఆపాయివాడు. నేను ప్రశ్నించాలన్నా, అర్థించాలన్నా, కోపడాలన్నా ఆ దేవుణ్ణి అడగాలి కానీ నా మెడలో తాళి కట్టిన దేవుణ్ణి కాదు. కాదు. కనక మహాలక్ష్మి, ఈరోజు అందరి ముందు నిజం చెప్పాలని అనుకున్నాను. ఈ రోజుతో మన సమస్యకి ఏదో ఒక పరిష్కారం వస్తుందని అనుకున్నాను. కానీ నేనొకటి తలిస్తే ఆ విధాత నన్ను ఇంకొక సమస్యలోకి నెట్టాడు. నా తలరా తింటే అనుకుంటా. నేను ఊహించింది, ఆశపడింది ఎప్పుడూ జరగదు. అనుకోనిది, అసలెప్పుడు ఊహించనిదే నా జీవితంలో జరుగుతూ ఉంటాయి. అలానే మా నాన్నమ్మ వచ్చి మా అమ్మ మీద దొట్టేయమని నన్ను లాక్ చేసేసరికి నాకు వేరే ఆప్షన్ లేక మా అమ్మ మీద దొట్టేశాను. విహారీ గారు, మీరు యమునమ్మ గారి మీద ఒట్టు వేసినా వెయ్యకపోయినా సహస్రమ్మని పెళ్లి చేసుకోవాలి.
అదే న్యాయం. నేను సహస్రాన్ని పెళ్లి చేసుకోలేను. అలా జరిగితే నేను నీకు అన్యాయం చేసిన వాడిని అవుతాను. దయచేసి నా మాట వినండి విహారీ గారు. నా జీవితం గురించి మీరు ఆలోచిస్తే మీ కుటుంబం, సహస్రమ్మ, యమునమ్మ, పద్మాక్షమ్మ వీళ్ళందరూ ఏమవుతారో ఆలోచించండి. మిమ్మల్ని ఆరాధిస్తూ నేను ఇలా బతికేయగలను. కానీ మీతో పెళ్లి కాకపోతే సహస్రమ్మ బ్రతకలేదు. పద్మాక్షమ్మ మీ కుటుంబంతో కలవరు. యమునమ్మ గారికి ఎన్నటికీ ఈ ఇంట్లో గౌరవం ఉండదు. ఎన్ని అనర్థాలకి నేను కారణం అవడం నాకిష్టం లేదు. నా కోసం ఇంతమందిని బాధ పెట్టడం, ఎన్ని సమస్యలు మీరు ఎదుర్కోవడం నాకిష్టం లేదు. యారు బాబు, ఈ పరిస్థితులు మిమ్మల్ని ఇది చేయండి అది చేయండి అనడానికి కూడా నాకు నోరు రావట్లేదు. ఎందుకంటే ఒకవైపు కుటుంబం, సొంత మనుషులు, మరోవైపు లక్ష్మమ్మ. నా మనసు లక్ష్మమ్మకి న్యాయం చేయమని చెప్తుంది, కానీ లక్ష్మమ్మ వైపు మీరు వస్తే కుటుంబం మేటైపోతుందని గుబులుగా ఉంది. మీరేటి చేస్తారో తెలీదు బాబు. అసలు ఆ పైవాడు అసలు మీకు ఏ రాత రాశాడు కూడా నాకు తెలీదు. ఎవరికి అన్యాయం జరగకుండా, ఎవరికి ఏ బాధ లేని పరిష్కారం చూపిస్తే బాగుంటుంది బాబు. కానీ ఇప్పుడు అట్లాంటి పరిష్కారం ఉండదని నాకు తెలుసు. ఏ నిర్ణయం తీసుకుంటారో అంతా మీ చేతుల్లోనే ఉంది బాబు. దరిచేరని దూరం మన కలయిక తీరం, ముని మోపుల చందం మన ఇరువురి పయనం. ఈ కలయిక ఎప్పుడు తెలవారే కలలే కలగలవాలన్న జత కుదరదు. తెలియని బాధను మోస్తూ ఇరువురం, అసలే కదలేనిది ఎందుకు కలిసామిద్దరం. తీయని గాయం ఎదనే బాధిస్తుందిలే, పూదండను దారములాగా అల్లేస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.